ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికి కూడా శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ రాత్రి సమయంలో మనం తిరిగి పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము మొదటి 6 వచనాలను మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. బైబిల్ అనేది బెస్ట్ కౌన్సిలింగ్ బుక్ అని నేను మీకు ఉపద్ఘాతం చెప్తూ ఇవాంజలిజం అనేది సువార్తీకరణ ఎలా చేయాలి అనే విషయాన్ని, ఈ రోజున సువార్తీకరణ యెహోవా విట్నెస్ వాళ్ళలాగా ఇంటింటా తలుపు తట్టి ఆ స్త్రీలు వెళ్ళి చేయవలసిన అవసరత లేదు. ఈరోజు సరైన సువార్త అనేది ఎలాగ అందించాలనేది మరి చాలామంది భక్తులు, నేను ఆ విషయాన్ని మీకు తెలియజేస్తూ వచ్చాను. డిఎల్ మూడీ, బిల్ సండే, బిల్లీ గ్రామ్ వీరందరూ కూడా వారు అమోఘమైన సువార్త సేవ చేయడం జరిగింది. వారు ఒక మంచి ఇవాంజలిస్టులుగా వారు ఉంటూ అనేక మందిని ప్రభు చెంతకు నడిపించారు. అంతకంటే గొప్ప ప్రభావం తీసుకొచ్చే కార్యాన్ని ఒక స్త్రీ చేయగలదు, అది ప్రత్యేకంగా భార్య చేయగలదు అనేది. భార్యలు చేయగలిగితే కుటుంబాలు మారుతాయి, కుటుంబాల యొక్క ప్రభావం సంఘం మీద ఉంటుంది, సంఘం యొక్క ప్రభావం లోకం మీద ఉంటుంది. కనుక అన్నిటికంటే ముఖ్యంగా భార్యలు ఏ విధంగా వారు మౌన సువార్త చేయగలరు అనే విషయాన్ని గురించి ఆలోచన చేస్తూ వచ్చాం. అందులో మొట్టమొదట మనం పదజాలాల్ని ఆలోచన చేశాం, వ్యాకరణ అంశాన్ని గురించి ఆలోచన చేశాం, అటువలే అనే విషయాన్ని. గనక ఏ విధంగా లోబడాలి అనే 3 వ్యాకరణ అంశాలను గురించి మనం ఆలోచన చేయడం జరిగింది. అటువలే అనే మాట ఆ 3వ అధ్యాయం 1వ వచనం చెప్పడమే అటువలే అని ప్రారంభించాడు. అటువలే అని అనగానే మనం పైకి వెళ్ళి ఆలోచించాలి అనేది ఆ హెర్మెనెటిక్స్ ప్రిన్సిపల్స్ ప్రకారంగా బైబిల్ భాష్యం యొక్క నియమాలు చొప్పున ఆలోచించాలి అనంటే మనం పైకి తప్పకుండా వెళ్ళాలి. పై వచనాల్లో అందులో ముఖ్యంగా చెప్పాలంటే యేసు ప్రభువారు ఏ విధంగా తండ్రికి లోబడ్డారో ఆ విధంగా మనం కూడా దేవుని వాక్యానికి లోబడాలి అనే విషయాన్ని అక్కడ అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత స్త్రీలు ఎవరికి లోబడాలి అని చెప్పాను. ఆ వ్యాకరణ అంశంలో మీ స్వపురుషులకు అని చెప్పుకుంటూ వచ్చారు. ఎవరికో లోబడ్డం కాదు. ఈ రోజున చాలామంది సేవకులు చెప్పే మాటకు లోబడుతూ వారు కుటుంబాలని పాడు చేసుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఎవరికి లోబడాలి అనే విషయాన్ని, స్వపురుషులకు అనే విషయాన్ని 1వ వచనం 5వ వచనంలో ఆ విషయాన్ని చెప్పడం జరిగింది. ఆ తర్వాత లోబడి అనే మాటను ఆలోచించాం. ఈ 3 మాటల గురించి ఆలోచించిన తర్వాత మనం ఆ 4వ విషయాన్ని గురించి 3 అంశాలను గురించి వ్యాకరణ అంశాలు ఆలోచించిన తర్వాత 4 ప్రశ్నల గురించి మనం ఆలోచన చేద్దాం అని చెప్పాను. కనుక స్త్రీలు ఏం మాట్లాడకుండానే మౌనంగానే వారు గొప్ప సువార్త చేయగలుగుతూ ఉన్నారు, సువార్తీకరణ అనేది చేయగలుగుతూ ఉన్నారనేది. అది చేసే విధానాన్ని గురించి ఇందులో 4 ప్రశ్నలు మనం వేసుకోవాలి అని చెప్పాను. వారు లోబడడం చేత ఒక మంచి సువార్తీకరణ చేయగలుగుతూ ఉన్నారు. అంటే మాట్లాడకుండానే ఒక అద్భుతమైన సువార్త వారు చేయగలుగుతున్నారు. అందుకే మొదటి భాగాన్ని మీ అందరూ కూడా ఇతరులతో షేర్ చేయాలి అనే ఉద్దేశంతో భార్యల మౌన సువార్త అని ఆ యొక్క యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేయడం జరిగింది. ఇది మొట్టమొదటి 4 ప్రశ్నల్లో మొదటి ప్రశ్న మనం ఆలోచించాం. ఒక స్త్రీ తన భర్తకు లోబడి ఉండడం ఎందుకు అనే విషయాన్ని, ఎందుకు సిద్ధంగా ఉండాలి అనే దానికి నేను కారణాలు చెప్పుకుంటూ వచ్చాను. అది 3 కారణాలు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆమె విధేయత చూపడం ద్వారా గౌరవిస్తుంది అని చెప్పుకుంటూ వచ్చాను. ఆమె విధేయత చూపడం ద్వారా, లోబడ్డం చేత విధేయత చూపడం ద్వారా తన భర్తను గెలవడానికి ఆమె విధేయత చూపుతుంది అని చెప్పుకుంటూ వచ్చాను. 3వది, ఆ విధేయత చూపడం వలన ఆమె దైవభక్తురాలు అనే విషయాన్ని అర్థమవుతుందని నేను మొదటి ప్రశ్నలో ఈ 3 కారణాలు చెప్పడం జరిగింది.
ఈ రోజున మనం రెండో ప్రశ్నకు మనం వెళ్దాం. ఇది ఉపద్ఘాతాన్ని నేను మీకు చెప్తూ వచ్చాను. ఎందుకు అనే విషయాన్ని, ఎందుకు లోబడాలి. చాలాసార్లు కూడా నేను చిన్నప్పుడు మా తల్లిదండ్రులు ఏదన్నా ఒక మాట చెప్తే ఎందుకు చేయాలి అని ప్రశ్నించేవాడిని. ప్రతిదాన్ని కూడా నువ్వు ప్రతిదాన్ని ప్రశ్నిస్తావు ఎందుకు అని అడిగేవారు. కానీ నాకు రీజన్ లేకుండా ఏది చేసేవాడిని కాదు. నాకు అన్ని రీజన్స్ కావాలి, కారణాలు కావాలి. అందుకే వారు చాలాసార్లు కూడా వాడు ఎందుకు అని అడుగుతాం. ఎందుకు అని అడగడం అనేది చాలా మంచి ప్రశ్న అది. కానీ అది తిరుగుబాటు కాదు, అది తెలుసుకొని లోబడడానికి. కనుక మొట్టమొదటి చెప్పాను ఎందుకు సిద్ధంగా ఉండాలి అనే విషయాన్ని. దానికి కారణాలు 3 కారణాలు ఆలోచించాం. ఇప్పుడు రెండవ ప్రశ్నలోనికి మనం వెళ్దాం. ఎలాగా లోబడ్డానికి సిద్ధపడాలి అనేది. ఒక స్త్రీ ఒక మౌన సువార్త చేయడానికి, ఒక స్త్రీ మౌన సువార్త చేయడానికి, సువార్తీకరణ చేయడానికి ఎలాగ లోబడ్డానికి ఆమె సిద్ధంగా ఉండాలి అనే విషయాన్ని. ఇందులో మనం గమనిస్తున్నప్పుడు 5 నిర్దిష్ట మార్గాలు ఉన్నాయి. ఎలాగ లోబడ్డం అనేది 5 మార్గాలు కనబడుతున్నట్లుగా చూస్తున్నాం. మాటలు లేకుండానే అనేది, మాటలు లేకుండానే లోబడడం అనేది. అంటే స్త్రీలు మగవాళ్ళు అనేది కాదు అక్కడ మనం గమనించాలి. మగవాళ్ళు అనేది కాదు, వారు చాలా ఇక్కడ లోబడ్డం, మాటలు లేకుండా లోబడ్డం అనేది ఒక చాలా ఆసక్తికరమైన విషయం. అది మనం మాటల కన్నా మన క్రియలు చాలా బలంగా పనిచేస్తాయి. గనక మనం మాటలు చాలాసార్లు మాట్లాడతాం, మాటలు మనం కోటలు దాటుతాయి, కానీ క్రియలు గడపలు కూడా దాటవు అనే విషయాన్ని. ఎందుకు మనం సువార్త అనేది మన యొక్క గడప కూడా దాటడం లేదు. ఎందుకు దాటడం లేదు అనంటే మనలో సరి అయిన క్రియలు కనబడడం లేదు. మనం మాట్లాడతాం, చాలా ఎన్ని మైక్ సెట్లు పెట్టి మాట్లాడతాం, అసలు పెద్ద సభలు పెట్టి మాట్లాడతాం. దీని మీద నేను చాలా పెద్ద ఒక ఆలోచన చేస్తూ దాని మీద స్టడీ చేయడం జరిగింది. చెప్పాను, నేను బహిరంగ సువార్త సేవ చేయడం వలన వచ్చేది చాలా తక్కువ అసలు. కానీ ఒక స్త్రీ చేసే అమోఘమైన సేవ ఎంత ప్రభావితం చూపిస్తుందో మనం ఆలోచన చేయాలి. కనుక ఆమె మాటలు లేకుండానే లోబడుతూనే ఒక మంచి సువార్తీకరణ చేస్తూ ఉంది. కనుక తన జీవిత విధానంలో ప్రతి మాట, దేవుని మాటను తను అన్వయించుకుంటూ ఉంది. అన్వయించుకొని ఒక నిర్ణయాన్ని తీసుకుంటున్నట్లుగా చూస్తున్నాం. ఆ నిర్ణయాన్ని తీసుకోవడం వలన భర్తను అద్భుతమైన రీతిగా మార్చుకుంటూ ఉంది. కనుక ఈ రోజున ఈ ప్రపంచంలో ఆమె నిలబడి ఒక గౌరవప్రదమైన రీతిగా నిలబడుతుంది అనే విషయాన్ని నేను కూడా హామీ ఇస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని మనం పాటించగలిగితే తప్పకుండా మీ భర్తలు రక్షింపబడతారు. ఈ రోజున చాలామంది స్త్రీలు ఎలాగ ఆలోచిస్తున్నారంటే, మేము ఎంత చేస్తామండి, ఎంత ప్రార్థన చేస్తామండి అని వాళ్ళు అంటుంటారు. కానీ ప్రార్థన వలన వారి జీవితాలు మారిపోతాయి అని అనుకుంటాం. కానీ నేను చెప్పాను, వారు మారక ముందు నువ్వు మారాలి అనే విషయాన్ని ఒక చక్కని ఉదాహరణతో నేను మీకు ముగింపును కూడా గతంలో చేయడం జరిగింది. ఎలాగ 5 నిర్దిష్టమైన మార్గాలు ఏంటి, మొదటి మార్గం ఏంటి అనేది మనం ఆలోచన చేద్దాం. రండి దేవుని యొక్క వాక్యంలోనికి 3వ అధ్యాయం 2వ వచనంలో, అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి అని అన్నాడు. ఏం చూచి అనే విషయాన్ని మనం చూడగలగాలి. సువార్త అనేది వినడం కాదు, చూడాలి. ఆ మాటలు ఎంత అద్భుతమైన రీతిగా భక్తులు ఎవరు కూడా మనం చదువుతూ ఉన్నప్పుడు నాకు చాలా నచ్చిన విషయం ఏంటంటే, దానియేలు తన జీవితంలో ఎలాగా సువార్తీకరణ చేయగలిగాడు, రాజుని ప్రభావితం చేయగలిగాడు అనే విషయాన్ని. మన రాజ్యంలో ఒక మనుషుడు ఉన్నాడు అని చెప్పాడు. ఎలాగా ఆ రోజున సువార్తీకరణ చేయలేదు, కానీ
వారి జీవిత ప్రభావాలు చాలా చక్కగా ఉన్నట్లుగా చూస్తున్నాం. అన్య రాజుల నోట్లో నుంచి దానియేలు గ్రంథం చదువుతున్నప్పుడు మీరు 6 అధ్యాయాలలో 6 దేవుని యొక్క బిరుదులను వాళ్ళు వారి జీవితాల ద్వారా చెప్పించగలిగారు. మీ దేవుడు మహోన్నతుడు, మీ దేవుడు సర్వశక్తిమంతుడు, మీ దేవుడు లాంటి దేవుడు లేడు, మీ దేవుడు జీవము గల దేవుని అని అలాగ చెప్పగలిగారు. ఈరోజు చూడాల్సింది ఏంటంటే జీవితాన్ని చూడగలగాలి సార్. అందుకే అన్నాడు మీ పవిత్రమైన ప్రవర్తన చూచి అని అన్నాడు. అంటే ఈ పవిత్రమైన ఒక స్వచ్ఛమైన, ఒక నిష్కలంకమైన అనే అర్థం ఇస్తూ ఉంది. ఆమె ఆ మాటలను గురించి మనం చదువుతూ ఉన్నప్పుడు అవి ఎంత చక్కగా మీ పవిత్రమైన ప్రవర్తన చూచి అని అన్నాడు. ఆమె మాట్లాడుతున్నాడు మంచిగా మాట్లాడడం అనేది. ఆమె మాట్లాడుతున్నప్పుడు పవిత్రమైన మాటలు, ఆమె 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 నోటిలో నుంచి పరిశుభ్రమైన మాటలు, అనైతికమైన మాటలు లేదు అసలు. ఈ రోజున భార్యలకు కోపం వస్తే ఎలాగ మాట్లాడుతుంటారో చూస్తూ ఉంటాం. కొన్నిసార్లు అన్యులైతే అన్య స్త్రీలు మాట్లాడే మాటలకు మనం చెవులు కూడా మూసుకోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటి మాటలు కాదు. ఇక మాట్లాడుతున్న విషయాన్ని ఎంత అద్భుతంగా మీ ప్రవర్తన, మీ పవిత్రమైన ప్రవర్తన చూచి అని అన్నాడు. లైంగిక విషయాల్లో ఎలాగ మాట్లాడుతూ ఉన్నారు, అలాగా వారి అన్ని రీతిలుగా చదువుతూ ఉన్నప్పుడు వారి యొక్క జీవితం ఒక పవిత్రమైన ప్రవర్తన, అంటే ఒక స్వచ్ఛమైన స్వభావాన్ని, గుణాన్ని కలిగి కొనసాగించే ఆ జీవితాన్ని నా భార్య ఆమె ఆ యొక్క పవిత్రురాలండి, పరిశుద్ధమైన రాలు అనే విషయాన్ని. అందుకే సామెతల గ్రంథంలో ఆ యొక్క పవిత్రమైన ప్రవర్తన భర్త చూడగలిగాడు, పిల్లలు చూడగలిగారు. అలాంటి జీవితాన్ని జీవించడం అనేది భర్తను ప్రభావితం చేయగలుగుతుంది, తన పవిత్రమైన ప్రవర్తన చూచి అనే విషయాన్ని. అంత మాత్రమే కాదు, ఇతరులు కూడా ప్రభావితం చేయగలుగుతుంది. అందుకే మొట్టమొదట గమనించవలసిన విషయం ఏంటంటే వారి యొక్క నడక, మాట, ప్రవర్తన అంతా కూడా పవిత్రంగా ఉండడం అనే విషయాన్ని. అది మొదటి ఆ యొక్క మౌనంగానే పవిత్రంగా జీవిస్తూ చూపించగలగాలి. రెండవ మార్గం ఏంటి అనే విషయాన్ని చూస్తే అక్కడే నేను చదువుతూ ఉన్నాను చూడండి. దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. ఆ మాటలు ఎలాగ రాయబడిందో అనే భయముతో కూడిన అనే విషయాన్ని, ఆ ప్రవర్తన ఎటువంటిది, భయముతో కూడిన అనే విషయాన్ని చెప్పాడు. భయముతో అంటే ఈ భయం అనేది భర్త చెప్పాలంటే ఒక హిట్లర్ అని కాదు, లేకపోతే ఏదో వ్యక్తి అని చెప్పి భయపడడం కాదు. ఆ భయపడడం అనేది ఒక రెఫరెన్స్తో పాటు అది గౌరవంతో కూడిన ఆ భయం అనేది కావాలి. ఆ భక్తితో కూడిన భయం కావాలి. ఏదో భయం అనేది అతడు ఏదో చేసేస్తాడు అనే విషయంతో కాదు. అసలు ఈవిడ ఎలాగ లోబడుతుంది, గౌరవప్రదమైన రెఫరెన్స్తో, భయంతో, మంచి తాత్పర్యంతో, భక్తితోనే ఆ భక్తితో కూడిన గౌరవప్రదమైన భక్తితో, భయంతోనే లోబడ్డం అనేది జరుగుతుంది. తన భర్త పట్ల మాటలు ఎదిరిస్తూ ఉంటారు స్త్రీలు. ఇక్కడ మాటలు ఎదిరించడం లేదు, భర్త పట్ల ఒక గౌరవం కలిగిన రీతిగా ఉంది. అలాగని చెప్పేసి నేను ప్రతిదానికి లోబడమని చెప్పడం లేదు, కానీ గౌరవం కావాలి. అసలు చాలామంది మాట్లాడడమే రాదు. అసలు వారు మాట్లాడడం, భర్తలతో మాట్లాడుతున్నప్పుడు ఎలాగ మాట్లాడుతూ ఉన్నారు అసలు. ఆ మాటలు అనేది భర్త తన భార్య మాట వినాలి అనంటే ఎంత జాగ్రత్తగా, ఎంత గౌరవంగా ఉండాలో ఆ విషయాన్ని మనం గమనించాలని మనం చేస్తున్న ఒక అంకిత భావంతో, ఒక భక్తితో తన భర్తకు సమర్పించుకొని ఇష్టపూర్వకంగా ఆ యొక్క గౌరవప్రదంగా లోబడ్డం అనేది కావాలి. అలాగ ఉన్నప్పుడే ఏమన్నాడు, అక్కడ చదువుతూ ఉన్నాను, ఏమన్నాడు దేవుని యొక్క వాక్యంలో, వారిని రాబట్టవచ్చును అన్నాడు. ఏది, దేనికోసం, దేనితో రాబట్టవచ్చు?
పవిత్రమైన ప్రవర్తన చూచి రాబట్టవచ్చు, ఒక గౌరవప్రదమైన భయముతో కూడిన అనే విషయాన్ని, భయముతో కూడిన దానితో రాబట్టవచ్చు అనే విషయాన్ని చెప్పాడు. ఏ విధంగా తాకగలరు అని అంటే భార్య భర్తను గౌరవించగలిగినప్పుడే అనే విషయాన్ని గమనించాలి. ఈ రోజున స్త్రీలు ఇలాంటి పనులే చేయడం లేదు అసలు. అందుకే ఒక సంఘ చరిత్రలో ఒక గొప్ప ఉదాహరణ మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతూ ఉన్నాను. దీనికి మనం గమనిస్తున్నప్పుడు సంఘ చరిత్రలో అగస్టిన్ యొక్క తల్లి మోనికా అనే విషయాన్ని, ఆ మోనికా తన భర్త ఎలాంటి వాడు, చాలా ధనవంతుడు, చాలా భాగ్యవంతుడు, కానీ అతడు ఇష్టానుసారంగా జీవించేవాడు, త్రాగేసేవాడు, అనైతికమైన జీవితాన్ని జీవించేవాడు. కానీ ఆ మోనిక ఏ విధంగా తన భర్తను, తన బిడ్డ, తన అగస్టిన్ మీద ఎంత ప్రభావితం చూపించగలిగింది అసలు. ఆ ప్రభావమే అగస్టిన్ ఒక గొప్ప దేవశాస్త్రవేత్త కాగలిగాడు. పౌలు తర్వాత అగస్టినే ఒక గొప్ప కృపా సిద్ధాంతాన్ని తీసుకొచ్చిన వ్యక్తి కాగలిగాడు అసలు. ఆమె ఎలాగ ఆకర్షించింది అసలు, ఏ విధంగా ఆకర్షించగలిగింది, ఎంత అద్భుతంగా ఆకర్షించింది అనే విషయాన్ని గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు అగస్టినే తను ఒక కన్ఫెషన్స్ చేయడం జరిగింది. ఎలాగ కన్ఫెషన్ చేశాడు? నా తల్లి, నా యొక్క తండ్రిని నన్ను మార్చగలిగింది, ఆమె చేసిన అద్భుతమైన సేవ చేయగలిగింది అనే విషయాన్ని ఆ యొక్క అగస్టినే కన్ఫెషన్స్ చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. గనక అనైతిక పరుడైన భర్త, భక్తి లేని ఏక వ్యక్తి, నాస్తికవాదంలో ఉన్న వ్యక్తులను ఎలాగ చూపించగలిగింది, దేవుణ్ణి చూపించగలిగింది, తన జీవితంలో జీవించగలిగిందనే ఒక గొప్ప సాక్ష్యాన్ని అగస్టినే చెప్పినట్లుగా చూస్తున్నాం. ఆమె భర్తను, తన యొక్క కుమారుడిని తన దేవుని వైపు తిప్పగలిగిన ఇక గొప్ప ఒక దైవభక్తిరాలుగా మోనిక నిలబడగలిగింది. తన యజమానికి ఎంత సేవ చేసింది అసలు. ఆ సేవ చేయడంలోనే మౌన సువార్త ద్వారానే ఒక భర్తను గెలవగలిగింది అసలు. ఆమె ఎంత శ్రద్ధ వహించింది అని చూస్తూ ఉంటే, ఆమె సంభాషణలో ఎప్పుడూ కూడా అలాగా ఆ ఇష్టానుసారంగా అనైతికంగా జీవిస్తున్న భర్తను కూడా ఎంత చక్కగా గౌరవించింది అసలు. ఈరోజు ఏదన్నా చిన్న తప్పు చేస్తే చాలు, ఎలాగా అందరూ ముందు పరువు తీసేస్తూ ఉంటారు. కానీ ఈమె చేసిన పని ఎంత అద్భుతమైనగా చేయగలిగింది అసలు. తన ప్రవర్తన ద్వారా ఆమె మౌనంగానే సువార్త చెప్పినట్లుగా చూస్తున్నాం. తన భర్తకు ఎప్పుడు భక్తితోనే, భయముతోనే, స్నేహపూర్వకంగా అన్ని విషయాలు చేయగలిగింది అసలు. తన గౌరవపూర్వకమైన ఆ ప్రవర్తనను చూచి భర్త, కుమారుడు కూడా ప్రభు కొరకు సంపాదించగలిగింది. ఈ రోజున నా భర్త త్రాగుబోతండి అని చెప్తూ ఉంటారు. నా భర్త అలాంటివాడండి, ఇలాంటివాడని చెప్పేసి మాట్లాడడం కాదు, కించపరిచి మాట్లాడడం కాదు. ఒక గౌరవప్రదమైన రీతిగా భయముతో కూడిన మీ పవిత్రమైన ప్రవర్తన చూడాలి. మీ భయముతో కూడిన ఆ గౌరవం వారు చూడగలిగినప్పుడు తప్పకుండా వారి మీద ప్రభావితం చేయగలరు. ఇంకా ఏం చేసింది అనే విషయాన్ని, మూడవ మార్గాన్ని నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. దేని మీద పెట్టింది అనే విషయాన్ని గురించి మనం ఆలోచన చేద్దాం. స్త్రీలు వారు ఒక పురుషుణ్ణి ఆకర్షించడానికి ఏ విధంగా వారు చేస్తారు అసలు. నేను నా భర్తను నా వైపు తిప్పుకోవాలి అని చాలామంది అనుకుంటారు అసలు. నా భర్తను తిప్పేసుకోవాలి అని అనుకుంటే వాళ్ళు చేసే పనులు లౌకికమైన రీతిగా చేస్తూ ఉంటారు. ఇక్కడ మూడో మార్గంలో చూడండి, ఆ యొక్క మాటలు నేను చదువుతున్నాను. బాహ్యము మీద కాదు, అంతరంగం మీద తను దృష్టి పెట్టడం ద్వారా అని అంటున్నాను. దేంట్లో పెట్టింది? బాహ్యానికి కాదు, ఇక
తన యొక్క వస్త్రధారణ మీద కాదు. అందుకే ఇక్కడ చెప్పుకుంటూ వచ్చాడు, జడలు అల్లుకొనుటయు బంగారు నగులు పెట్టుకొనుటయు వస్త్రములు ధరించుకొనుటయందు వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక సాధువైనట్టు మృదువైనట్టును గుణమను అక్షయ అలంకారము గల మీ హృదయ అంతరంగ స్వభావం మీకు అలంకారముగా ఉండవలెను. ఏది ఉంది అసలు? ఆమె మనం చూస్తూ ఉన్నాం, చాలాసార్లు స్త్రీలు తమ భర్తలను ఆకర్షించుకోవడానికి ఎన్ని నానా తపనలు పడుతూ ఉంటారు. కానీ ఆ పని కాదు అసలు. ఆ పని చేయడం వలన భర్తలు తమ వైపు తిప్పుకోవచ్చు, మార్చుకోవచ్చు అని అనుకుంటారు చాలామంది. ఇక్కడ మార్చుకునే పద్ధతిని గురించి చెప్పాడు. తల దువ్వడం అనేది ఆభరణాలు ధరించుకోవడం వస్త్రాల మీద కాదు అనే విషయాన్ని లోకం ఆలోచించేది అలాగ ఆలోచిస్తుంది. లోకం ఒక స్త్రీ ఒక బహిరంగంగా కనబడడానికి, పురుషుని ఆకర్షించడానికి చాలా చాలా తపన పడుతూ ఉంటుంది. కనుక ఇక్కడ మనం గమనించవలసింది, బహిరంగంగా పురుషుణ్ణి ఆకర్షించడం అనేది అది ఒక సెక్షువల్గా ఆకర్షించవచ్చునేమో, కానీ ప్రభు వైపు ఆకర్షించలేరు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. పురుషుని ఎలాగ లోపల నుండి, లోపల ఉన్న అలంకారం, ఆ అక్షయ అలంకారం అనేది కావాలి. బహిరంగ అలంకారం వలన మనం ఆకర్షించలేం. బహిరంగ అలంకారం కాదు, అంతరంగ అలంకారము చేత రాబట్టవచ్చు అని చెప్పాడు. మీ భర్తలను రాబట్టవచ్చు అనే విషయాన్ని కొంతమంది మనం గమనిస్తూ ఉంటాం. స్త్రీలు సాధారణంగా ఎక్కువ సమయాన్ని దేని మీద పెడుతూ ఉంటారు? ఎక్కువ సమయాన్ని దేని మీద? బాహ్య విషయాల మీదనే పెడతారు. వారు ధనవంతులు కావచ్చు, భాగ్యవంతులు కావచ్చు, జడలు అల్లుకోవడంలో ఎంత సమయాన్ని వెచ్చిస్తారు, నగలు ధరించుకోవడంలో ఎంత సమయాన్ని వెచ్చిస్తారు, దుస్తులు ధరించుకోవడంలో ఎంత సమయాన్ని వెచ్చిస్తూ ఉంటారు. ఇవన్నీ విషయాలు నేను వ్యతిరేకిని ఎంత మాత్రం కూడా కాదు. ఇది బాగా అర్థం చేసుకోవాలి. దేవుని వాక్యం ఏం చెప్తుందో ఆ విషయాన్ని చెప్తూ ఉన్నాను. కొంతమంది బాహ్య విషయాలను గురించి, అంటే దేని మీద మనసు పెడుతూ ఉన్నారు అనే విషయాన్ని. పేతురు కాలంలో జడలు వేసుకోవడం అనేది ఒక ప్రొఫెషనల్ హెయిర్ డ్రెస్సర్ అవసరం. వారు తల దువ్వుకోవడం అనేది విషయాన్ని గమనిస్తున్నప్పుడు, ఇది ఎడ్మండ్ హెర్బర్ట్ అనే వ్యక్తి దీన్ని విస్తృత ప్రక్రియ అని చెప్పుకుంటూ వచ్చాడు. ఆ జడ వేసుకోవడం, వాళ్ళు ఎంత అలంకారం అనేది, ఆ బంగారు నగలు ఎలాగ పెట్టాలి, మెడకు ఎలాగ తగిలించాలి, చీలమండలాలకు లేకపోతే చేతులకు వేళ్లకు ఎలాగ పెట్టాలి, చెవులకు ఎలాగ పెట్టాలి, ఇవన్నీ కూడా వారు తలను దువ్వుకున్నప్పుడు ఒక టవర్గా దువ్వుకోవడం అనేది, పైకి ఎత్తుగా దువ్వుకోవడం అనే విషయాన్ని, ఇంత బాహ్యంగా వాళ్ళు చేసే పనులను గురించి మాట్లాడుతున్నారు. దుస్తులు ధరించడం, రకరకాలైన దుస్తులు ధరించడం అనేది ఒక అసభ్యమైన రీతిగా పురుషుణ్ణి ఆకర్షించడానికి వారు ధరించే ఆ వస్త్రాలు గురించి చెప్తూ ఉన్నాడు. ఎందుకు ఇంత ధరిస్తారు అసలు? ఇలాగా ఇన్ని ధరించడానికి కారణం ఏంటి? ఇంత జడలు దువ్వుకోవడానికి కారణం ఏంటి? ఆభరణాలు ధరించుకోవడానికి కారణం ఏంటి? వస్త్రాలు ధరించుకోవడానికి కారణం ఏంటి అని అంటే, నన్ను చూడు అని అందరికీ చూపించుకోవడానికి ధరిస్తే అది స్వార్థపూరితమైన ప్రదర్శన అవుతుంది, మరొకటి కాదసి. కనుక ఆ బహిరంగ అలంకరణ చేత ఎవరిని ఆకర్షిస్తూ ఉన్నావు? దేన్ని ఆకర్షిస్తున్నాం? ఒక్కసారి ఆలోచించాలని మనం చేస్తున్నాం. చాలా అందంగా ఉన్నాను అని చెప్పేసుకుని ఆకర్షించడం, నన్ను చూడు అని ఆకర్షించడం వలన మనం ఎవరిని కూడా ప్రభువులోనికి నడిపించలేం. కనుక మీరు జడ దూకోవడం తప్పు అని చెప్పడం లేదు, వస్త్రాలు వేసుకోవద్దని చెప్పడం లేదు, లేకపోతే ఆభరణాలు పెట్టుకోవద్దని చెప్పడం లేదు. మీరు పెట్టుకోవాల్సింది ఏది ప్రాముఖ్యం, వీటి మీద కాదు అనే విషయాన్ని, అంతరంగ
అందంగాని అని చెప్పుకుంటూ వచ్చారు. ఆధ్యాత్మిక అందం కావాలి. అసలు కృత్రిమమైన వాటి మీద మనసు పెట్టడం వలన దేవుడు ఆమెను ఎప్పుడూ కూడా గౌరవించాడు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. చాలామంది బహిరంగ అలంకరణ వలన దేవుడు ఏమి మెచ్చుకోడు అనే విషయాన్ని నేను ఈ మాటలు చెప్తూ ఉన్నప్పుడు స్త్రీలు చాలా బాధపడవచ్చు. కానీ బాధపడితే కాదండి, బోధపరచుకోమని నేను ఈ మాటలు చెప్తూ ఉన్నాను. చాలామంది బ్యూటీ పార్లర్కి అపాయింట్మెంట్స్ తీసుకుంటారండి. ఎంత అపాయింట్మెంట్స్ తీసుకుంటారు! అపాయింట్మెంట్ని తీసుకున్న వాటిని కోల్పోవడానికి వారికి ఇష్టపడరు. వాళ్ళు ఇస్తారు కొంత, ఇదిగో పలానా సమయంలో ఖాళీ ఉంటుంది, మీరు వస్తే మీకంతా కూడా మేము చేస్తాము అనే విషయాన్ని వాళ్ళు చెప్తారు. కానీ ఆ అపాయింట్మెంట్ని మాత్రం ఎంత మాత్రం కూడా తప్పిపోరు. కానీ బైబిల్ చదవడం మాత్రం వారు తప్పిపోతూ ఉంటారు. ఎంత విచారకరమైన విషయం! బ్యూటీ పార్లర్ ఎక్కువ అయిపోయింది, కానీ బైబిల్ ఎక్కువ కాలేదు వారికి. ఈరోజు కూర్చుని ఆలోచించాలని మనం చేస్తూ ఉన్నాం గనక వారి జీవితంలో ఎన్ని దుస్తులు కావాలి, ఎన్ని దుస్తులు, ఒక దుస్తు తర్వాత ఒకటి, వారికి ఎంత అన్ని దుస్తులు వారు ధరించుకోవడం అనేది చూస్తూ ఉన్నాం. ఇవి ఏమన్నా మనుషుల్ని ఆకర్షించాయా, ఏమన్నా ఆకర్షిస్తాయా, ఏమన్నా ప్రభావితం చేస్తాయా అనంటే వస్త్రాలు కానీ బాహ్య అలంకారం అనేది భర్తలను రాబట్టడానికి ఇవేవి కూడా పనిచేయవు. అసలు దీనికి ఒక మంచి ఉదాహరణ బైబిల్లో నుంచే నేను మీకు చూపించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. మీరు ఎస్తేరు గ్రంథానికి వెళ్తే మీకు అర్థమవుతుంది. ఎస్తేరు గ్రంథానికి మనం వెళ్దాం. అక్కడ రాణి, మనం చూస్తున్న వష్టి రాణి ఏం చేసిందో మనకు తెలుసు. రాజుగారు పిలిస్తే వెళ్ళలేదు అసలు. అప్పుడు వాళ్ళందరూ కూడా ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు, ఎలాగుండాలి, ఇప్పుడు వచ్చే భార్యలు ఎలాగుండాలి అనే విషయాన్ని గురించి వాళ్ళు ఒక పెద్ద నిర్ణయాన్ని తీసుకున్నారు. కనుక భర్తకు లోబడే వాళ్ళను తీసుకోవాలని చెప్పేసి వాళ్ళంతా కూడా ఆలోచించి, ఈ రోజున నీ భార్యే, రాజుగారు భార్య తృణీకరిస్తే ఇక మా భార్యలు కూడా తృణీకరిస్తారు అనే విషయాన్ని వారు చక్కగా ఆలోచించి ఒక మంచి అమ్మాయిని తీసుకురావాలి అని అనుకున్నారు. వాళ్ళు రాజ్యం అంతట్లో కూడా ఆ ప్రకటన వాళ్ళు చేయడం జరిగింది. సరే, ఎంతోమంది అమ్మాయిలందరూ కూడా వచ్చారు. నిజంగా రాజుగారికి దగ్గరికి ఒక్కొక్క అమ్మాయిని తీసుకొస్తూ ఉన్నారు. తీసుకొస్తున్నప్పుడు నేను ఈ మాటలు చదువుతూ ఉన్నాను. చూడండి, దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. ఆ మాటలు ఎలా రాయబడిందో విషయాన్ని మీరు 2వ అధ్యాయం 15వ వచనంలో ఎస్తేరు ఏం చేసింది? ఎస్తేరు అలంకారముగా ఏమన్నా కోడుకుందా? ఎక్స్ట్రాస్ ఏమన్నా ఉన్నాయా? ఏది ఎక్స్ట్రాస్ లేవు, ఏమీ లేదు. ఆమె అద్భుతమైనది ఏమీ ధరించలేదు. ఏమీ ధరించాలా? ఆ మాటలు చదువుతున్నప్పుడు వాళ్ళు తీసుకొచ్చి మొర్దెకై తన కుమార్తెగా స్వీకరించుకొనిన తన పెనతండ్రి అయినా అని తీసుకొచ్చి వారందరూ కూడా మరియు ఆమె ఏమీ కోరలేదు. ఏం కోరుకుంది? ఏమీ కోరలేదు. ఏం అద్భుతమైనది! ఆమె నిలబడినప్పుడు దేవుని యొక్క వాక్యంలో చదువుతున్న ఎస్తేరును చూచిన వారందరికీ ఎంత ప్రభావం! వెలుపటి అలంకారం వలన ఎవ్వరి మీద ప్రభావం చూపించలేం. ఆ పోటీలో ఆమె గెలిచింది. అశ్వరేష్ యొక్క భార్య కాగలిగింది. ఆ మాటలు చదువుతున్నప్పుడు ఈ యొక్క విషయాన్ని మనం ఎస్తేరును చూచిన వారందరికీ ఆమె యందు దయ పుట్టెను. ఈ ప్రకారము ఎస్తేరు రాజైన అశ్వేరోషు అనే విషయం ఏమి అందరికీ దయ కలిగేసింది. ఆమె జీవిత ప్రభావం అనేది ఈ రోజున మనం గమనిస్తూ ఉన్నాం. భయంకరమైన ప్రపంచంలో మనం ఉన్నాం. ఈరోజు చాలా చెడుగానే మనం ఏం చూపిస్తూ ఉంటాం? వెంటనే
ఈ ఈ ఈ రోజున ఈ వస్త్రధారణ మీద చూపిస్తూ ఉంటాం. ఈ పోటీలు ఈ యొక్క చెప్పాలి అనంటే బ్యూటీ అనే దాని మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉన్నారు. ప్రపంచంలో అందగత్తెలు ఎవరు? ఈ యొక్క చిన్న చిన్న అమ్మాయిల్ని తీసుకుని వెళ్ళి ఎలా తీసుకుని వెళ్తూ ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం, వారిని ఒక స్టేజ్ మీదకి తీసుకుని వెళ్తూ ఉన్నారు. ఇదంతా బైబిల్కి వ్యతిరేకం, అసలు దేవునికి వ్యతిరేకం. ఇది చిన్న చిన్న పిల్లల్ని తీసుకుని వెళ్ళి బాహ్య ప్రపంచంలో వారికి ఎంతో అందాన్ని అలంకరించి వారందరూ కూడా ఇతరుల దృష్టిని ఆకర్షించే రీతిగా చిన్న అమ్మాయిల్ని తయారు చేస్తూ ఉన్నారు. ఇది చేసి వారిని బ్రెయిన్ వాష్ చేస్తూ ఉన్నాం. అలంకారం కాదని చెప్పగలగాలి. ఈరోజు తమను తాము ప్రజల ముందు ప్రదర్శించడానికి మన చిన్న అమ్మాయిలను, మన పిల్లల్ని, బేబీస్ని మనం ప్రదర్శిస్తూ ఉన్నాం. బాహ్యం కాదు. ఏమని సందేశాన్ని పంపిస్తున్నాం? ఏం షో ఆఫ్ చేస్తూ ఉన్నాం? మనం ఏ సందేశాన్ని ఇస్తూ ఉన్నాం? ఈ చెడు ప్రదర్శన వలన మంచి జరుగుతుందా అనంటే ఏమీ జరగదు. అసలు దేవుని స్త్రీలు ఏ విధంగా ఉన్నారు ఇక్కడ చెప్పాడు. మీకు వెలుపటి అలంకారముగా ఉండక దైవభక్తి కలిగిన స్త్రీలు ఏ విధంగా ఉండాలి? ఎస్తేరు బాహ్య అలంకారం మీద మనసు పెట్టల. ఈ రోజున కావలసింది అదే దయ కలిగించింది. ప్రజలందరికీ దయ కలిగి అశ్వేరోషుకి కలిగించింది. ఇది గ్యారంటీ, ఇది హామీ, ఇది దేవుని వాక్యం చెప్తూ ఉంది. నీ భర్తలను రాబట్టుకోలేదు అని బాధపడుతున్నాయేమో. బాధపడడానికి కారణం లోపం ఏంటో అనేది అర్థం చేసుకోవాలని మనం చేస్తూ ఉన్నాం. రాకపోతే ఎందుకు రాలేదు? ఏంటి లోపం? దేవుని వాక్యంలో ఇంత స్పష్టంగా పేతురు రాసిన పత్రికలో చెప్తూ ఉన్నాడు. రాబట్టవచ్చును అని అన్నప్పుడు ఎందుకు రాబట్టలేకపోయావు? నేను చెప్పాను, మూడు మార్గాలు చెప్పాను. 4వ మార్గాన్ని గురించి మనం చూద్దాం. ఏంటి కావాలి అసలు? ఏంటి? దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్తే అక్కడ చదువుతూ ఉన్నాను, సాధువైనట్టు, జెంటల్ స్పిరిట్ అనేది ఆత్మ ఉండాలి. సాధువైనట్టు. ఈ రోజున చాలా మంది బ్యాడ్ టెంపర్, వారు చిన్న మూర్ఖంగా ప్రవర్తిస్తూ ఉంటారు, దురుసుగా ప్రవర్తిస్తారు, దురుసుగా మాట్లాడుతూ ఉంటారు. ఈ రోజున మనం ఏ విధంగా సమాజంలో మన పిల్లల్ని తయారు చేస్తున్నాం, బోధిస్తూ ఉన్నాం. ఈరోజు స్త్రీలు ఆ సాధువైనట్టు, రఫ్ స్పిరిట్ కాదు ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఎడాటి సాధువైనట్టు, ఇతరుల పట్ల శ్రద్ధ కలిగి వినయముతో ఉండడం. యేసుప్రభు వారు చెప్పారు, నేను సాత్వికుడను, దీన మనసు కలవాడను. ఈరోజు ఏది అసలు ఒక స్త్రీ యొక్క వైఖరిని ప్రదర్శించడం ద్వారా రాబట్టవచ్చును అని చెప్పాడు. మౌన సువార్త ఎంత యేసుక్రీస్తుని ప్రదర్శించగలడుగా అంటే, నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను. అది ఆ గుణలక్షణాన్ని ఆ భర్త ముందు ప్రదర్శించగలిగితే రాబట్టవచ్చు. 5వ మార్గం ఏంటి అసలు? దేవుని యొక్క వాక్యంలో మృదువైనట్టు అన్నాడు. మృదువు. కొంతమంది మాటలే మూర్ఖంగా మాట్లాడతారు. ఏంటి ఆవిడ అలాగే మాట్లాడుతుంది? మాట్లాడితే చాలు ఆ యొక్క పెద్ద నోరు వేసుకొని, ఈమె మృదువు. ఆ మాటలు ఎలాగ మృదువుగా, ఆ టెండర్ వర్డ్స్ అనేవి, ఆ క్వైట్ స్పిరిట్ అనేది కావాలి. అసలు మౌనంగానే ఉంది, ప్రశాంతమైన వాతావరణాన్ని. భర్తలు వచ్చినప్పుడు ఇంట్లో అల్లరి కలిగించే రీతిగా
వారు ఆ భరించలేని గొడవలు, ఆ సృష్టించే అలాంటి ఆత్మ కలిగి ఉంటే అల్లరి కలిగితే నిజంగా ఆమె దైవభక్తి కలిగిన స్త్రీ కాదు. నిజంగా దైవభక్తి కలిగిన స్త్రీ అల్లర్లు సృష్టించదు, పెద్ద నోరు వేసుకుని మాట్లాడేదు. అలాంటి పెద్ద నోరు వేసుకుని మాట్లాడితే ఆ భాగస్వామి, ఆ సహచరిగా తను ఎంత మాత్రం కూడా ఇష్టపడ్డా. ఈరోజు స్త్రీలు మాట్లాడేది, దైవభక్తి కలిగిన స్త్రీ నిజంగా ఒక గొప్ప సంపద, ఒక గొప్ప సంపద. తన భర్తకు లోబడినప్పుడు చెప్పాను, 5 విషయాలు చెప్పుకుంటూ వచ్చాను. ప్రియమైన వారా, ఇది ఒక స్త్రీ ఎలాగు అనే విషయాన్ని, ఎలాగ సువార్త మౌనంగా చెప్పగలదు అనంటే ఈ విధంగా చెప్పగలదు. కనుక ఇది కేవలం భర్త మీద మాత్రమే కాదు, పిల్లల మీద కూడా, సమాజం మీద ప్రభావితం చూపగలదు. ఇరుగు పొరుగు వారు చూస్తారు, అరే చూస్తూ ఉంటాం, మాట్లాడుతూ ఉంటారు, గట్టి నోరు చేసుకుని. చాలా స్థలాలలో మాట్లాడుతున్నప్పుడు ఆడవాళ్ళు మాట్లాడే మాటలు పెద్ద నోరు వేసుకుని మాట్లాడతారు. అదేదో చాలామంది అనుకుంటారు గొప్ప అనుకుంటారు. గొప్ప కాదు, చెడు ప్రభావాన్ని లోకానికి సందేశాన్ని ఇస్తూ ఉన్నాం అనే విషయాన్ని అర్థం కావడంలా. ఇక మనం ఈ 5 విషయాలు చెప్పుకుంటూ